భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశ. అరే ఈ రీల్ ఏదో బాగుందే. సాయి సాయి చూడు చూడు. సాయి ఏమైంది? ఉల్కడు పల్కడు ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు ఇంతగానో? ఏం ఆలోచిస్తున్నానే, నాకు ఆ పెళ్ళి అయ్యేటట్లేదు. నేను మీకు పప్పన్నం పెట్టేటట్లేను. ఇక అయిపోయాక ఇంతే. ఇక నాది పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట తప్పాల మొహం వాడు. పిల్ల వచ్చేటట్లేదు. అయ్యో నీకు అర్థమయ్యేడనే ఎన్ని తిరుగుతున్నా తెలుసా పెళ్లి కోసము. ఆన్లైన్ మ్యాట్రిమోనీలు తిరిగినా, ఏ బ్యూరో అంటే ఆ బ్యూరో, ఇప్పుడు చెప్తే వాడు తిరుగుతున్నా. ఆ పెళ్లి అవుతుందని చెప్పేసి పంతులు గారి దగ్గరికి పోతే ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగాను, యోగుల్ని తాంత్రికుల్ని కలిశాను, ఎన్నో పురాణాలు చదివాను, పండితుల్ని సిద్ధుల్ని కలిశాను. ఎవ్వరూ ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేకపోయారు. ఆ దోషం అన్నాడు, ఈ దోషం అన్నాడు, ఈ పరిహారం అన్నాడు, ఆ పరిహారం అన్నాడు, ఉంగరాలు పెట్టిండు పెళ్లిగా అయితలేదని. ఏం చేయాలి నేను? బతుకు చూసినప్పుడే అనుకున్నా ఏడో బాగానే సంపాదించిన. ఏ సంపాదించింది కాదు, మన్ను కాదు. 100 రూపాయలు ఉంగరాలు ఇస్తున్నారు, పెట్టుకుంటున్నా, అన్ని తిరుగుతున్నా. నాకేం అర్థమైతలేదే అసలు. ఇంకా నాకు పెళ్లి అయితే మరి ఏం చేయాలి? మరి ఎవరున్నారు? నాకేం అర్థమైతలేదు. ఏం చేయాలి చెప్పు. నువ్వు వెళ్తున్నావు కానీ కరెక్ట్ ప్లేస్ కి వెళ్తలేవు. అడ్డదిడ్డమైనంగా వెళ్ళి ఆడాయిడ పైసలు పోగొట్టుకోకు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇక నాతో కాదే, ఇక నమ్మేటట్లేదే ఇప్పుడు ఏది కూడా. అరే నువ్వు ఫేక్ ప్రొఫైల్స్ ఫేక్ బొచ్చడని తిరిగి ఉంటావు కానీ ఒరిజినల్ ఒక్క దగ్గరికి వెళ్ళు చాలు, నీ లైఫ్ సెట్ అయిపోతుంది. నిజంగా ఇగో నువ్వు ఇట్లా కాదు, నీకు చెప్తా నమ్మవు కదా, నీకు చూపిస్తా. నాకు ఇక చూసావా, ఇది ఈ మధ్యలో ఇదే ఫేమస్ అవుతుంది. ఎక్కడ చూసినా ఈ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోనే. ఇట్లా పోయి అట్లా పెళ్లి చేసుకొని వస్తున్నారు. ఇగో ఇదేనండి ఫేమస్ అయిపోతుంది ఈ మధ్యలో. చూసారా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అందుకే నువ్వు కూడా ఈ జాతకాలు అవి ఇవి అని నమ్మకు. మంచిగా ఈ బ్యూరో దగ్గరికి వెళ్ళు, నీ పెళ్లి సెట్ చేసి ఇస్తారు. ఖచ్చితంగా 100%. నీ పెళ్లికి మీ భారత్ లో మేము డాన్స్ వేస్తాం. బరాబర్. పోవుడే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో, కురుకుడే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడే. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా.